అవని శ్రీకర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, బావా నువ్వు నా పేరు మీద పూజలు చేపించావా అని షాకింగ్గా సంతోషంగా అడుగుతూ ఉంటుంది. నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు నువ్వు తిరిగి సేఫ్గా ఇంటికి వస్తే నీ పేరు మీద పూజ చేపిస్తానని మొక్కుకున్నాను అవని. ఆ మొక్కు తీర్చుకోవడానికే వచ్చాను అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే పంతులు గారు అవని శ్రీకర్ల దగ్గరకు వస్తాడు. అవని అంటే నువ్వేనమ్మా అని పంతులు గారు అడుగుతూ ఉంటే, అవును పంతులు గారు అని చెప్పి అవని అంటుంది. ఈ కాలంలో ఇలాంటి జంటను నేను ఎప్పుడూ కూడా చూడలేదమ్మా. భర్తల కోసం భార్యలు హోమాలు పూజలు చేపించడం చూశానే కానీ ఈ మధ్య కాలంలో భర్త భార్య పేరు మీద పూజ చేపించడం ఇప్పుడే చూస్తున్నాను అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అతని గుండెల్లో నీకు గుడి కట్టి పూజ చేస్తున్నాడమ్మా, మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలకాలం కలిసి ఉండాలి అని నేను మనసారా కోరుకుంటున్నాను అని పంతులు గారు చెప్తూ ఉంటే, చాలా సంతోషం పంతులు గారు అని చెప్పి అవని అంటుంది. ఇక దాంతో పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బావా నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు, నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నావు, మరి ఎందుకు బావా నన్ను దూరం పెడుతున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది. దానికి కారణం నీకు తెలుసు కదా అవని, అక్షయ్ను నువ్వు వదులుకుంటే నేను ఈ క్షణమే నిన్ను దగ్గరకు తీసుకుంటాను, నేను నిన్ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అవని, నువ్వు అక్షయ్ను వదులుకుంటానని చెప్పు అని శ్రీకర్ అవనినే అంటూ ఉంటాడు. అదెలా కుదురుతుంది బావా, కృష్ణ బావ ఇంత వయసు వచ్చినా కూడా పని పాట లేకుండా తిరుగుతున్నాడు, అంత మాత్రాన అత్త బావను వదులుకుంటుందా, బావను తిడుతుందా చెప్పు బావా అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. తన ఊపిరి ఆగిపోతుందని తెలిసి కూడా బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. అలాంటి తల్లిని బిడ్డని వదులుకోమని చెప్పటం ఎంతవరకు కరెక్ట్ బావా అని చెప్పి అవని అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్ళి, చూడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడు, నేను ఇతని మనసుని మార్చలేకపోతున్నాను, కనీసం నువ్వైనా మార్చు, అక్షయ తన రక్తమని గుర్తించేలా చెయ్యి, ఆయన మనసుని నువ్వైనా మార్చు తల్లి అని చెప్పి అవని అమ్మవారిని శ్రీకర్ ముందు నిలదీస్తూ ఉంటుంది. అక్షయ నీ రక్తం బావా, నీ బుర్రను ఇంకా పాడు చేసుకుంటున్నావెందుకు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి అక్షయ నీ రక్తం కాదని అనుకుంటున్నావు, అవన్నీ మర్చిపోయి ఒక్కసారి అక్షయ్ గురించి ఆలోచించి చూడు, నీ మనసులో ఉందంతా కూడా పోతుంది అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. ఇక మాయ అప్పుడే అటుగా వెళ్తూ శ్రీకర్ బైక్ని గుడి ముందు చూస్తుంది. ఇదేంటి శ్రీకర్ బైక్ ఇక్కడుంది, శ్రీకర్ గుడిలో ఉన్నాడా అని చెప్పి మాయ గుడిలోకి చూసేసరికి అవని శ్రీకర్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసిన మాయ షాక్ అయ్యి, ఇదేంటి వీళ్ళిద్దరూ కలిసి వచ్చారా లేకపోతే విడివిడిగా వచ్చి ఎక్కడ కలుసుకున్నారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు, అంత సీరియస్గా ఏదో మాట్లాడుకుంటున్నారు, అదేంటో నేను తెలుసుకోవాలి, నేను గుడిలోకి వెళ్ళలేను అని చెప్పి మాయ మనసులో అనుకుంటుంది. గుడిలో నుంచి బయటకు వెళ్తున్న పంతులు గారిని మాయ చూసి, పంతులు గారు వాళ్ళిద్దరూ ఎవరో మీకు తెలుసా, ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. తెలుసమ్మా అవని శ్రీకర్ అని పంతులు గారు చెప్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు కాదు పంతులు గారు, వాళ్ళిద్దరూ కలిసి వచ్చారా విడివిడిగా వచ్చారా అని మాయ అడుగుతూ ఉంటుంది. కలిసి రాలేదమ్మా, విడివిడిగానే వచ్చారు, ముందు భర్త వచ్చాడు, తర్వాత భార్య వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాతే కలుసుకున్నారు, ఆ భర్తకు భార్య అంటే ఎంత ప్రేమోనమ్మా, తన భార్య పేరు మీద పూజలు చేపించడానికి గుడికి వచ్చారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. అది సరే కానీ నువ్వెవరమ్మా ఇన్ని విషయాలు అడుగుతున్నావు అని పంతులు గారు అంటూ ఉంటే, వాళ్ళిద్దరిని విడదీయడానికి వచ్చిన దాన్ని అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అయినా మీ పని పూర్తయిపోయిందిలే, మీరు వెళ్ళండి అని మాయ చెప్పడంతో పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శ్రీకర్ పెళ్లి నాతో పెట్టుకొని ఆ అవనితో తిరుగుతున్నావా, నీ సంగతి ఇక్కడ కాదు చెప్తా ఉండు అని చెప్పి మాయ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా కోపంగా కూర్చొని శ్రీకర్ అవనిల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే అవని శ్రీకర్ ఇద్దరు కలిసి బైక్ మీద ఇంటి దగ్గరకు వస్తారు. అవని ఇంట్లోకి వెళ్ళబోతూ మాయ కారు చూస్తుంది. బావా మాయ కారేంటి ఇక్కడ ఉంది, మాయ ఎందుకు వచ్చింది, పద వెళ్ళి చూద్దాం అని చెప్పి అవని శ్రీకర్ ఇద్దరు కలిసి వేదవతి ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. అదిగో వచ్చారు అని చెప్పి మాయ అవని శ్రీకర్లను చూసి వేదవతి కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటుంది. పదండి వెళ్ళి ఆ అవనిని కడిగి పారేద్దాం అని కృష్ణబాబు అంటాడు. కుటుంబ సభ్యులంతా కూడా అవని వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటారు. ఇక అవని వాళ్ళు కూడా లోపలికి వెళ్తూ ఉంటారు. ఏమైంది మీరేంటి మేడం ఇక్కడున్నారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఫస్ట్ వేయాల్సింది మేమమ్మా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. క్వశ్చన్ ఎవరు వేసినా సరే లాస్ట్ పంచ్ మాత్రం అవనిదే అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. నువ్వు కాస్త ఆపుతావా అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఏయ్ నా తమ్ముణ్ణి ఎక్కడికి తీసుకెళ్లావే అని వసంత అంటూ ఉంటే, మీరంతా కాసేపు ఆగుతారా ఆంటీ మీరే అడగండి అని చెప్పి మాయ అంటుంది. రే శ్రీకర్ ఎక్కడికి వెళ్ళావురా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. గుడికి వెళ్ళాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. గుడిలో ఆ అవని పేరు మీద పూజలు చేపించావా అని వేదవతి అడుగుతూ ఉంటే, చేపించాను అని చెప్పి శ్రీకర్ అంటాడు. 5 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గుగా లేదారా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు.
ఇదంతా మీకెవరు చెప్పారు? మాయ చెప్పిందా అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అవును నేనే చెప్పాను అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. మరి నువ్వే గుళ్ళోకి వచ్చి డైరెక్ట్గా మమ్మల్ని చూసినప్పుడు అడగొచ్చు కదా మాయ, ఇక్కడి వరకు తీసుకొచ్చి గొడవ పెట్టడం ఎందుకు అని శ్రీకర్ అడుగుతూ ఉంటే, నాకు గుడిలోకి ఎంట్రీ లేదు కాబట్టే ఇంత దూరం రావాల్సి వచ్చింది అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏయ్ అవని, నీకు సిగ్గులేదానే? నా కొడుకుని తీసుకెళ్లి నీ పేరు మీద పూజలు చేపించుకుంటావా? నీ సంగతి చెప్తా ఉండు అని వేదవతి అవనిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. దాంతో శ్రీకర్ వేదవతి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఇందులో అవని తప్పేం లేదు. అవని అనుకోకుండా గుడికి వచ్చింది. నేను అప్పటికే గుడికి వెళ్ళాను. అవని పేరు మీద పూజలు చేపించాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఎందుకురా ఇదంతా చేశావు అని వేదవతి అంటూ ఉంటుంది. నాతో పెళ్లి పెట్టుకొని అవని పేరు మీద పూజలు చేపించడం ఏంటి శ్రీకర్ అని మాయ అడుగుతూ ఉంటుంది. గతంలో నేను ఎన్నోసార్లు ప్రమాదంలో ఉన్నప్పుడు అవని నా కోసం మొక్కుకుంది, నా కోసం పూజలు చేపించింది. అందుకే నేను కూడా అవని ప్రమాదంలో ఉంది కాబట్టి అవనిని కాపాడమని అమ్మవారికి మొక్కుకున్నాను. అందుకే పూజలు చేపించడానికి వెళ్ళాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇప్పటికైనా అర్థమైందా అత్త? నీ కొడుకుని నేను గుళ్ళోకి తీసుకెళ్లేదు, నీ కొడుకే గుళ్ళోకి వెళ్ళి నా పేరు మీద పూజ చేపించాడని అని చెప్పి అవని అంటుంది. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తారా? శ్రీకర్ తన కోసం అవని ఎన్నోసార్లు పూజలు చేపించింది కాబట్టి అవని పేరు మీద కూడా శ్రీకర్ పూజలు చేపించాడు. ఈ విషయం గురించి ఎవరు కూడా ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు, పదండి వెళ్దాం అని చెప్పి ప్రసాదరావు అంటాడు. అయినా మీరు గుడిలోకి రావచ్చు కదా మేడం, మీకు గుడిలోకి ఎంట్రీ లేదా? అందుకే రాలేకపోయారా? ఇక్కడి వరకు వచ్చి మా గురించి ఇన్ని విషయాలు అత్తకు చెప్తున్నారు అని అవని అడుగుతూ ఉంటే, ఈ విషయం ఏదో నా మెడకే చుట్టుకునేలా ఉంది, దీన్ని ఎక్కువ లాక్కూడదు అని మాయ మనసులో అనుకొని జరిగిందేదో జరిగిపోయింది, అందరూ లోపలికి వెళ్ళండి అని మాయ అనటంతో ఇక వేదవతి వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోతారు. అవని కూడా తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక మాయ ఆలోచిస్తూ ఉంటుంది. అవని చాలా సంతోషంగా తన ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్న గౌరమ్మ చేతులు పట్టుకొని గౌరమ్మను గిరగిర తిప్పుతూ, గౌరీ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. నీ సంతోషం సరే, నా కళ్ళు తిరుగుతున్నాయి, కాసేపు నన్ను వదిలిపెట్టు అవని, అసలు ఏం జరిగిందో చెప్పు అని గౌరీ అడుగుతూ ఉంటుంది. అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది గౌరీ, కాస్త ఓపిక వహిస్తే నా జీవితంలో మంచి జరుగుతుందన్నావు, నువ్వు చెప్పినట్టుగానే జరుగుతుంది. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? నేను ప్రమాదం నుంచి బయటపడ్డానని నా బావ నా పేరు మీద అమ్మవారికి పూజలు చేపించాడు గౌరీ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. చాలా మంచి వార్త చెప్పావు అవని అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది. అర్చనతో కలిసి నా ఇంటికి వచ్చావు, 4 రోజులు నా ఇంట్లో ఉంటానని ఆశ్రయం కోరావు. కానీ నా గురించి, నా బావ గురించి, మా ఇద్దరిని కలపడం గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటున్నావు. నీలాంటి వాళ్ళ తోడు నాకు కావాలి గౌరీ అని చెప్పి అవని అంటుంది. నేను కూడా 4 రోజులు ఆశ్రయం పొందుదామనే వచ్చాను, కానీ నీ మంచితనం చూసి నీ ఇంట్లోనే ఉండిపోవాలనిపించింది అవని. నిన్ను నీ బావను కలపడం కోసమే వచ్చాను. మీ ఇద్దరి మధ్యలోకి ఎవరు వస్తా అన్నా కూడా రానివ్వను. నీ బావ స్వతహాగా చాలా మంచివాడు. ఆ నిహారిక మాయ చెప్తున్న మాటలకు నీ అత్త, నీ బావ, నీ మామ అందరూ కూడా మారిపోతున్నారే తప్ప వాళ్ళకు నీ పైన ప్రేమ లేక కాదు అవని అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది. నేను నీ తోడుగా ఉన్నంతకాలం నీ చుట్టూ ఏ సమస్య రాకుండా చూసుకుంటాను అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ గౌరీ అని చెప్పి అవని అంటుంది. ఈ మాటలను మాయ చాటుగా ఉండి వింటూ ఉంటుంది. అవనికి ఆ అర్చనే తోడు అనుకున్నాను, ఈ గౌరీ అంతకు మించి తోడులా తయారైంది. అవనికి ఎలాంటి ప్రమాదం రాకుండా అవని శ్రీకర్లను కలుపుతా అని చెప్తుంది. అదేలా జరుగుతుంది, జరగనివ్వను అని చెప్పి మాయ మనసులో అనుకుంటుంది. అవని నుంచి గౌరీని దూరం చేయాలి అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అవని తన క్యాబిన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీకర్ మాయ క్యాబిన్లో కూర్చొని మాయతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు సడన్గా అవని మాయ క్యాబిన్కి వెళ్తుంది. ఏంటి ఇలా వచ్చావు? నేను శ్రీకర్ ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాము, త్వరగా చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మాయ చెప్తూ ఉంటుంది. ఇక అవని ఏం మాట్లాడదు. ఏంటవని ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నావు, ఎందుకు వచ్చావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. నా పైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా, ఆ విషయం గురించి నేను ఒక విషయం ఆలోచించాను అని చెప్పి అవని అంటుంది. ఏంటా విషయం అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. బాంబ్ బ్లాస్ట్ జరిగిందంటే నా కారులో ఎవరో బాంబు పెట్టినట్టు, బాంబు రన్నింగ్లో ఉన్నప్పుడు కారుకి పెట్టాది కాదు కదా, మరి అలాంటప్పుడు కారు ఆగి ఉన్నప్పుడే బాంబు పెట్టడం జరుగుతుంది. ఆ బాంబు అనేది ఆఫీస్ ముందు కారు ఆగినప్పుడే ఎవరో పెట్టుంటారని నా అనుమానం అని చెప్పి అవని శ్రీకర్తో అంటూ ఉంటుంది. గుడ్ ఐడియా అని చెప్పి శ్రీకర్ అంటాడు. మరి ఇప్పుడు ఆ బాంబు పెట్టింది ఎవరో ఎలా తెలుసుకుంటావు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఆఫీస్ ముందు ఉన్న సీసీ కెమెరా చెక్ చేస్తే సరిపోతుంది కదా శ్రీకర్ గారు అని చెప్పి అవని అంటుంది. అవును కరెక్టే చెప్పావు, పద వెళ్ళి చూద్దాం అని శ్రీకర్ అంటూ ఉంటే, ఆ అమ్మవారి దయవల్లో, ఆ దేవుడు దయవల్లో నువ్వు ప్రాణాపాయం నుంచి బయటపడ్డావు, మళ్ళీ ఆ విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అవని అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అదేంటి అలా అంటున్నారు? ఇప్పుడు అటాక్ జరిగింది, ఇంకొకసారి నా పైన అటాక్ జరగకుండా నన్ను
ఇప్పుడు చంపాలని చూసింది ఎవరో తెలుసుకోవాలని నాకు కూడా ఉంటుంది కదా, అసలు నాపై అటాక్ చేసింది ఎవరో తెలుసుకొని వాళ్ళ భరతం పట్టాలి కదా అని చెప్పి అవని అంటుంది. అవని చెప్పింది కరెక్టే మాయా, అసలు తనపై అటాక్ చేసింది ఎవరన్నది తెలుస్తుంది కదా అని చెప్పి శ్రీకర్ అంటాడు. పద అవని వెళ్ళి సీసీ కెమెరా చెక్ చేద్దాం అని శ్రీకర్ చెప్తూ ఉంటే అవని శ్రీకర్ వెళ్ళబోతూ ఉండగా అవని ఒక్క నిమిషం అని మాయ అంటూ ఉంటుంది. ఇక అదేంటి మేము వెళ్తుంటే మమ్మల్ని వెనక్కి లాగాలని చూస్తున్నారు, కొంపదీసి ఈ బ్లాస్ట్ విషయంలో మీ హస్తం ఏమైనా ఉందా అని అవని అంటూ ఉంటే అవని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని మాయ అంటుంది. అయితే మమ్మల్ని ఆపకండి, నా పైన బాంబ్ బ్లాస్ట్ చేయాలని చూసింది ఎవరో తెలుసుకుంటాను అని చెప్పి అవని కోపంగా సీసీ కెమెరా చెక్ చేయడానికి వెళ్తుంది. ఇక సీసీ కెమెరా చెక్ చేసే అతను అవని శ్రీకర్లను చూసి ఏం కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. నిన్న మన ఆఫీస్ ముందు 11 o'clock నుంచి ఏం జరిగిందో సీసీ కెమెరా ఒకసారి చెక్ చేయాలనుకుంటున్నాము అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. 2 minutes మేడం ప్లే చేస్తాను అని చెప్పి అతను అవనికి చెప్తూ ఉంటాడు. ఇక కాసేపటి తర్వాత ఇదిగోండి మేడం ప్లే చేస్తున్నాను చూడండి అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. అవని శ్రీకర్ అలా చూస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత కంప్యూటర్లో బ్లర్గా వస్తూ ఉంటుంది. ఏమైంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. 10 minutes ఎందుకో బ్లర్గా వస్తుంది మేడం అని చెప్పి ఆపరేటర్ చెప్తూ ఉంటాడు. అదేంటి ఆ నెక్స్ట్ ప్లే చేయండి అని అవని అడుగుతూ ఉంటే ఆ నెక్స్ట్ ప్లే చేస్తే క్లియర్గానే వస్తూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళండి అని చెప్పి అవని అంటుంది. బ్యాక్కి వెళ్తే కూడా మళ్ళీ బ్లర్రే వస్తుంది అని చెప్పి కంప్యూటర్ ఆపరేటర్ చెప్తూ ఉంటాడు. ఇంకా అది చూసి అవని ఇదంతా ఎవరో కావాలని చేశారు అని చెప్పి శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగాలనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.